ఈ రాత్రికాల సమయమందు దైవ సన్నిధానమునకు కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామాన్ని బట్టి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనములు తెలియచేస్తా ఉన్నాను. అలాగే ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను మరి మనము ఈ దినము ఎంతో సంతోషదాయకముగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయమందు మరి భారతదేశమునకు స్వాతంత్రము ఎలా వచ్చింది అని అంటే, 1757వ సంవత్సరంలో ఒక పాలసీ అనబడేటువంటి ఒక యుద్ధం ద్వారా మనకు స్వాతంత్రం రావడానికి కారణం. రెండవ కారణాన్ని మనము గమనిస్తే ఈ రాత్రి 1885వ సంవత్సరంలో భారతీయ కాంగ్రెస్ ద్వారా, భారతీయ జాతీయ కాంగ్రెస్ ద్వారా మనకు స్వాతంత్రం అనేటువంటిది లభ్యమైంది. ఇక మూడవదిగా మనము గమనిస్తే 1915 నుండి స్వాతంత్రము సమరము అనేటువంటిది ప్రారంభమైంది. స్వాతంత్ర సమరం ఈ 2026వ సంవత్సరము ఈ ఆగస్టు 15వ తారీఖు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈ 80వ స్వతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహముగా, ఆనందదాయకముగా, సంతోషదాయకముగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిమి కూడా మనము ఈ దినాన మనము జరుపుకుంటూ ఉన్నాము. అసలు ఈ స్వాతంత్రము అనేటువంటిది మనకు రావడానికి గల కారణం 3 బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. చెప్పాను కదా, 1757వ సంవత్సరంలో పాలసీ అనబడే ఒక యుద్ధం ద్వారా మనకు స్వాతంత్రం లభించడానికి కారణం, మొట్టమొదటి కారణం. ఆ తదుపరి 1885వ సంవత్సరంలో భారతీయ జాతీయ కాంగ్రెస్ ద్వారా మనకు స్వాతంత్రం లభించడానికి రెండవ కారణం. మూడవ విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదేమిటంటే 1915 నుండి స్వాతంత్ర సమరము అనేటువంటిది ప్రారంభమైంది. ఎలాగంటే అది సైమన్ కమిషన్, మొట్టమొదటిగా సైమన్ కమిషన్, 2 ఉప్పు సత్యాగ్రహము ద్వారా, 3 క్విట్ ఇండియా తీర్మానముల ద్వారా. అంత మాత్రమే కాదు, ఆ రోజుల్లో అనేక ఉద్యమాలు, అలాగే సమరము, అనేక మంది త్యాగ ఫలితముగా ఎందరో మహాత్ములు, మహానుభావులు, దేశ నాయకులు, దేశాధినేతలు, ప్రభునందు ప్రియులారా, అనేక మంది ఉద్యమాల ద్వారా, క్విట్ ఇండియా ఉద్యమాల ద్వారా 1945వ సంవత్సరము మరియు రెండవ ప్రపంచ సంగ్రామము అనంతరము అనేక మంది త్యాగ ఫలితముగా ఎందరో ప్రాణదాన మూలముగా చిట్ట చివరికి 1947వ సంవత్సరము
ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల అనంతరము ఏది ఇప్పుడు మనము జరుపుకుంటున్నామే 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుక. అది 1947వ సంవత్సరము ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల సమయంలో బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచిపెట్టి పిల్లరా వారు వెళ్ళిపోయినటువంటి వారుగా మనము చూస్తున్నాము. 1947వ సంవత్సరం ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి మన భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రము కలిగింది. ప్రభునందు ప్రియులారా, ఆ 1947వ సంవత్సరము ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రియులారా, అప్పటికప్పుడే ప్రియులారా చూడండి, మొట్టమొదటి యొక్క రాష్ట్రపతి ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్. మన భారతదేశానికి స్వాతంత్రము వచ్చిన వెనువెంటనే భారత రాష్ట్రపతి ఎవరు అనగా మొట్టమొదటి రాష్ట్రపతి భారతదేశానికి బాబు రాజేంద్ర ప్రసాద్. ఆ తర్వాత భారతదేశపు యొక్క 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు మొట్టమొదటి భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని. గమనించండి, ఈ 80వ స్వాతంత్ర దినోత్సవమును భారతదేశం అంతా కూడా ఈ దినమందు ప్రతి పౌరుడు, ఈ భారత గడ్డ మీద పుట్టిన ప్రతి పౌరుడు, జీవించుచున్న ప్రతి పౌరుడు కూడా ఆనందదాయకముగా వాడవాడల్లో, వీధులలో, పట్టణాలలో, మారుమూల ప్రాంతాలలో కూడా మన జాతీయ జెండా ఎగరవేయబడతా ఉంది. అందరూ కూడా ఉత్సాహ ఆనంద సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాము. గమనించండి పిల్లారా, ఈ ఆగస్టు 15వ తారీఖు అనేటువంటిది బ్రిటిష్ ప్రభుత్వము ద్వారా మనకొక్కరికి మాత్రమే స్వాతంత్రము అనేటువంటిది ఈ దినాన లభించలేదు, కానీ మనతో పాటు ఇంకా 2 దేశాలకు కూడా స్వాతంత్రము వచ్చింది. అంటే సంవత్సరాలు వేరుగా ఉంటాయి. ఆగస్టు 15వ తారీఖు అనేటువంటిది మన భారతదేశంలో మనము జరుపుకుంటున్నటువంటి ఈ స్వాతంత్ర వేడుకను మన ప్రక్కన ఉన్నటువంటి మరికొన్ని దేశాలు కూడా, వారికి కూడా పోర్చుగీస్ వారి ద్వారా, బ్రిటిష్ యొక్క పాలన ద్వారా వారికి కూడా విముక్తి కలిగి వారి దేశాలకు కూడా స్వాతంత్రం అనేటువంటిది లభించింది. ప్రపంచంలో మనము గమనిస్తే 250 దేశాలు ఉన్నాయండి, చిన్న దేశాలు పెద్ద దేశాలన్నీ కలిపి. ప్రపంచంలో ఉన్నటువంటి 250 దేశాలకు పిల్లరా స్వాతంత్రము అనేటువంటిది ఏ దేశానికి ఆ దేశానికి స్వాతంత్రం అనేటువంటిది లభించింది. ఇప్పటికీ అమెరికా కింద ప్రియులార బానిసలుగా కొన్ని దేశాలు కూడా పరిగణించబడుతూ బానిసత్వంలో నలిగిపోతున్నాయి. కనుక ఈ రాత్రి కాలమందు ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రత్యేకము ఏర్పాటు చేయటువంటి ఈ ఆరాధనలో మరి దైవ వాక్య సందేశాన్ని మీకు నేను ధ్యానం చేయాలని ఈ రాత్రి నేను ఆశపడుతూ ఉన్నాను. సమయము 9:05 కావస్తా ఉంది. జస్ట్ ఒక 45 నిమిషముల పాటు ఈ రాత్రి నేను మీకు దేవుని వాక్యమును ధ్యానం చేస్తాను. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ రాత్రి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్యము. అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము
29వ వాక్యమును ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 29వ వాక్యము. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట ఏమిటంటే, దేశమా 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 యెహోవా మాట విను. యెహోవా మాట వినుము. చిన్న ప్రార్థన చేద్దామా? ఈ చదవబడిన లేఖనములో ఉన్న మాటలు ఈ రాత్రి అల్పుడునైన తన దాసులను నిలబెట్టుకొని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్వస్థముగా మాట్లాడునట్లుగా చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవపు ఆరాధనలో నీ బిడ్డలుగా ఉన్న మేము ఈ రాత్రి నిన్ను సేవించడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు మమ్మలను మీ కృపాసనము యొద్దకు తోడుకొని వచ్చి ఇప్పటి వరకు చక్కటి ఆత్మీయమైన సంకీర్తనలతో పరిశుద్ధాత్ముడా కొద్ది నిమిషములు మీ నామమును సంకీర్తనలతో స్తుతించడానికి మీరు దయచేసిన కృపకై మీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 29వ వాక్యములో ఉన్న మాటలు ధ్యానం చేస్తూ ఉండగా ఈ రాత్రి నిలువబడిన మీ సేవకులను కొద్ది నిమిషాలు మీరు మరుగుపరిచి మీ మాటలు మీ సేవకుల నోటే మీరు ఉంచి మీరు మాతోనే మాటలాడి మీ నామానికే మీరు మహిమ పొందవలసినదిగా వేడుకొనుచు యేసయ్య నామములో అడిగి ప్రార్థించుచున్నాను తండ్రి. పులరా, చదవబడిన వాక్యమును అందరము కూడా ఒక పర్యాయము చదువుకుందామా? చదవండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 29వ వాక్యము. దేశమా దేశమా దేశమా. నాతో చెప్పండి అందరూ. దేశమా, పెద్దగా, దేశమా 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 యెహోవా మాట వినుము. ఎవరి మాట వినాలట? యెహోవా మాట వినాలి. ఎవరు వినాలి యెహోవా మాట? ఏమండి, దేవుడు ఈ చదవబడిన వాక్య భాగములో ఎవరితో ఈ మాట మాట్లాడుతున్నాడు? యెహోవా మాట వినుము అంటున్నాడు కదా. ఈ రాత్రి మనము ఎవరి మాట వినాలి అంటే యెహోవా మాట మనము వినాలి. ఎవరితో మాట్లాడుతున్నాడంటే దేశముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడండి? దేశముతో మాట్లాడుతున్నాడు. ఎన్ని పర్యాయాలు దేవుడు మాట్లాడాడు ఇక్కడ? ఒక్కసారి కాదు, 2 పర్యాయాలు కాదు, 3 సార్లు అంటున్నాడు. దేశమా దేశమా దేశమా, భారతదేశమా, ఈ రాత్రి యెహోవా మాట విను. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ రాత్రి దేశముతో మాట్లాడుతున్నాడు. గమనించండి ప్రియులారా, దేశముతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేశముతో దేవుడు మాట్లాడడం ఏంటి? ప్రభునందు ప్రియులారా, అసలు దేశం అంటే ఏమిటి? దేశం అంటే ఏంటండి? గురిజాడ అప్పారావు గారు, మహాకవి గారు అన్నారు ఒక మాట. దేశం అంటే ఏమిటన్నాడంటే, గురిజాడ అప్పారావు గారు కవి గారు అన్నాడు, ఏమండోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులే. దేశము దేనితో నిండి ఉన్నదంటే దేశము మనుషులతో నిండి ఉంది.
దేవుడు ప్రియులారా ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహోవా మాట వినుము అంటున్నాడు. అంటే దేశములో ఉన్నటువంటి దేశ నివాసులతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదే కదా, దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేశములో ఉన్నటువంటి దేశ నివాసులతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో యెహోవా మాట విను. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవమును జరుపుకుంటున్నటువంటి ప్రతి దేశ నివాసులతో దేవుడు మాట్లాడుతున్నాడు స్పష్టముగా. ప్రపంచములో మనము గమనిస్తే ప్రియులారా ఎన్ని దేశాలు ఉన్నాయంటే ఇంచుమించు 250 దేశాల వరకు ఉన్నాయి. చిన్న దేశాలు కావచ్చు, పెద్ద దేశాలు కావచ్చు. సుమారు 250 దేశాలు ఉన్నాయండి. ప్రపంచంలో 250 దేశాల వరకు ఉన్నాయి. అసలు ఈ దేశాలన్నిటినీ కూడా ఎవరు కలుగజేశారు అని మనం ఆలోచన చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశమును కలుగజేసిన వాడు ఎవరు అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఈ ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని, దేశ నివాసులను పుట్టించినవాడు, దేశాలను కలుగజేసినవాడు, సకల ప్రాణికోటి జీవరాశులన్నిటిని కూడా ఏర్పాటు చేసినటువంటి వాడు. ఈ రాత్రి ఎవరు అంటే, ఈ రాత్రి నేను మీకు ప్రకటించుచున్నానే, సృష్టికర్త అయినటువంటి నా దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. చదువుతారు ఆ మాటను బైబిల్ గ్రంథములో, మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథములోనే ఈ దేశాలను ఎవరు కలుగు చేశారు అనే విషయం మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథములోనే వ్రాయబడి ఉంది కదా. చూడండి, కొలసలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యమును ధ్యానం చేద్దాం. కొలసలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యము. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన అన్నిటికంటే ముందున్నటువంటి వాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి, ఆయన ఏమై ఉన్నాడు? ఆది అయి ఉన్నాడు. మృతులలో నుండి లేపబడుటలో కూడా ఆది సంభూతుడాయను. ఆయన ఆది సంభూతుడాయను. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. సర్వ సృష్టిని సృష్టించినటువంటి వాడు ఆది సంభూతుడు. ఆయన అదృశ్య దేవుడు. ఆయన ఎవరు అంటే అదృశ్య దేవుడు. ప్రపంచములో ఉన్న ప్రతి దేశమును కలుగజేసిన వాడు ఆది సంభూతుడు. ఆయనే అదృశ్య దేవుడు. ఆయనే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆ ఆది సంభూతుడైనటువంటి దేవుడు, అదృశ్యుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు దేశములో ఉన్న దేశ నివాసులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? దేశమా, ఓ భారతదేశమా, యెహోవా మాట వినుము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి దేశములో ఉన్న సర్వజనులు ఆయనను ఏమి చెయ్యాలి అనగా, 100వ కీర్తనలో కీర్తనాకారుడు దావీదు అంటారు, ఏమంటున్నాడు? 1వ వచనములో చదవండి. సమస్త దేశములారా యెహోవాకు ఏమి చేయాలట? ఉత్సాహ గానము చేయాలట.
ఉత్సాహగానము ఎవరు చేయాలి? కేవలము స్వాతంత్ర దినోత్సవము జరుపుకుంటున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే దేవునికి ఉత్సాహ గానము చేయవలెనా? మిగతా వారు చేయకూడదా? అనగా ప్రభు అంటున్నాడు, సమస్త దేశములారా అంటున్నాడు. ఈ రాత్రి నీవు ఏ దేశస్థుడివైనా, ఏ ప్రాంతానికి చెందినవాడవైనా, ఏ వర్గానికి చెందినవాడవైనా, ఏ భాష మాట్లాడేవాడివైనా, నల్లవాడివైనా, తెల్లవాడివైనా, పొడుగువాడివైనా, పొట్టువాడివైనా, నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, సమస్త దేశములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమి చేయాలట? యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయాలి. ఎందుకు మనము దేవునికి ఉత్సాహ ధ్వని చేయాలి అనగా, దేవుడు మనల్ని ఏం చేశాడంటే అండి, క్రింద వచనము రాయబడింది, ఆయనే మనలను పుట్టించాడు, ఆయన మనలను మేపుతున్నాడు, ఆయన మనలను సంరక్షిస్తున్నాడు, ఆయన మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయన మనలను కాపాడుతున్నాడు, ఆయన మనల త్రోవలో ఉండి వెన్నంటి ఉండి అనుదినము, అనుక్షణము, క్షణక్షణము, ప్రతిక్షణము కూడా మనలో ఉంటున్నాడు, మనతో ఉంటున్నాడు, మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఎవరైనా ఏమండి, ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు సమస్త దేశ నివాసులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, దేశమా దేశమా యెహోవా మాట వినుము. ప్రపంచాన్ని మనము చూస్తే ప్రియులారా, ప్రపంచం అనేటువంటిది 7 ఖండాలుగా విభజించబడిందండి. ఎన్ని ఖండాలు ఉన్నాయి ప్రపంచంలో? ప్రపంచం అనేటువంటిది 7 ఖండములుగా విభజించబడింది. 7 ఖండములు ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, ఒకటి ఆసియా ఖండము. ప్రపంచములో ప్రియులారా 7 ఖండాలు ఉన్నాయి. ప్రపంచము 7 ఖండాలుగా భూభాగము అనేటువంటిది విభజించబడింది. 7 భాగాలైపోయింది భూమి. మొట్టమొదటి ఖండము మనము చూస్తే ఆసియా ఖండము, రెండవదిగా ఆఫ్రికా ఖండము, మూడవదిగా ఐరోపా ఖండము, నాలుగవదిగా ఆస్ట్రేలియా ఖండము, ఐదవదిగా ఉత్తర అమెరికా, ఆరవదిగా దక్షిణ అమెరికా, ఏడవదిగా అంటార్క్టికా. ఈ ప్రపంచము 7 భూభాగాలుగా విభజించబడింది. పిల్లరా, ప్రపంచములో 7 ఖండాలు ఉన్నాయి. ప్రస్తుతము ఈ భారతదేశం అనేటువంటిది ఈ 80వ స్వాతంత్ర దినోత్సవము జరుపుకుంటున్నటువంటి భారతీయులమైన మనము ఏ ఖండములో ఉన్నాము అంటే, అసలు మన భారతదేశము పిల్లరా ఏ ఖండములో ఉన్నదంటే, ఈ 7 ఖండములలో ఆసియా ఖండములో ఉన్నది భారతదేశం. భూభాగానికి మధ్యలో మనం ఉన్నాం. భారతదేశము ప్రపంచ పటాన్ని మీరు చూస్తే ప్రియులారా, ప్రపంచ పటములో భారతదేశము ఆసియా ఖండము మధ్యలో ఉంటుంది. ఆసియా ఖండములోని భారతదేశం ఉంది. భారతీయులమైన మనమందరము కూడా పిల్లరా ఈ ప్రపంచము యొక్క నడిబొడ్డులో మనము జీవిస్తూ ఉన్నాము. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచములో మనము గమనిస్తే పిల్లరా, ప్రపంచములో మనము గమనిస్తే చూడండి, మరి ఈ ప్రపంచములో ఎవరెవరు ఉంటున్నారంటే, ముస్లిమ్స్ ఉన్నారు, హైందవులు ఉన్నారు, అలాగే యూదులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచములో ప్రియులారు ఎవరెవరు ఉన్నారంటే పిల్లరా, ముస్లిమ్స్ ఉన్నారు, మహమ్మదీలు ఉన్నారు, 2 హిందువులు ఉన్నారు, 3 క్రైస్తవులు ఉన్నారు, 4 యూదులు కూడా ప్రపంచ దేశాలలో ఉన్నారు. ప్రపంచ దేశంలో మనము చూస్తే చూడండి, ప్రపంచంలో మహమ్మదీయులు పిల్లరా వారు ఎంతమంది ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే చూడండి, 1035 పిల్లరా
కోట్ల మిలియన్ల ప్రజలు ప్రపంచంలో మహందీలు ఉన్నారండి. 1035 మంది, కోట్ల మిలియన్లు, వేలలో కాదు, కోట్ల మిలియన్ల ప్రజలు ప్రపంచంలో మహందీలు ఉన్నారు. మరి హిందువులు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో మనము చూస్తే ఈ 250 దేశాలలో సుమారు 716 కోట్ల మిలియన్ల ప్రజలు ఉన్నారు ప్రపంచంలో హైందవులు అనబడేటువంటి వారు. మూడవదిగా యూదులు, ప్రపంచంలో యూదులను మనము చూస్తే 134 కోట్ల మిలియన్ల ప్రజలు ఉన్నారు ప్రపంచంలో యూదులు అనబడేవారు. ఇంకా క్రైస్తవులను మనము చూస్తే 1734 కోట్ల మిలియన్ల ప్రజలు ప్రపంచంలో క్రైస్తవులు అనేటువంటి వారు ఆయా దేశాలలో నివసిస్తూ ఉన్నారండి. ప్రపంచంలో మొత్తము భాషలు, ప్రపంచంలో ఉన్న మొత్తము ప్రియులారా ఇన్ని కోట్ల మిలియన్ల ప్రజలు మాట్లాడేటువంటి భాషలు మనము చూస్తే ఎన్ని ఉన్నాయో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా మనము మాట్లాడేటువంటి భాష ఏమండి సుమారు 6528 భాషలు ఉన్నాయండి ప్రపంచములో. పిల్లరా, ఈ హైందవులు మాట్లాడేటువంటి భాషలు కావచ్చు, హిందూ అలాగే ముస్లిమ్స్ మాట్లాడేటువంటి భాషలు కావచ్చు, క్రైస్తవులు మాట్లాడే భాషలు కావచ్చు, అలాగే ఇంకా మనము చూస్తే యూదులు మాట్లాడేటువంటి భాషలు కావచ్చు, ఈ ప్రపంచ దేశంలో ఉన్న 150 దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ మాట్లాడేటువంటి భాషలను మనము పరిగణలోనికి తీసుకుంటే సుమారు 6528 భాషలు మాట్లాడే ప్రజలు ప్రపంచంలో ఉన్నారండి. ఇంకా మనము చూస్తే ఈ 6528 భాషల్లో ఇందులో లిపి కలిగినటువంటివి, వ్రాయగలిగినటువంటివి ఎన్ని ఉన్నాయి తెలుసా? సుమారు 964 భాషలు లిపి కలిగిన భాషలు ఉన్నాయి. అంటే మాట్లాడగలుగుతాము, మాట్లాడిన ప్రతి మాటను కూడా మన స్వహస్తాలతో రాయగలుగుతాం. లిపి కలిగిన భాషలు. మరి లిపి లేని భాషలు 6528 భాషల్లో, మరి లిపి లేని భాషలు మనము చూస్తే కేవలము 4564 భాషలు మాత్రమే పిల్లరా మాట్లాడతాము, కానీ రాయలేము. ఆ భాషలు మాట్లాడడానికి మాట్లాడగలుగుతాం, కానీ ఆ భాషలు మన స్వహస్తాలతో వ్రాయలేము. ఇంకా మనము చూస్తే ప్రియులారా చూడండి, పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే చూడండి పిల్లారా, దేవుడు మరి ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనములో మనము గమనిస్తే పిల్లారా, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే యెహోవా మాట వినుము అని ఎవరితో అంటున్నాడంటే ప్రపంచములో ఉన్న ప్రతి దేశ నివాసులతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. కేవలము ప్రియులారా భారతదేశములో ఉన్నటువంటి భారతీయులతో మాత్రమే దేవుడు మాట్లాడడం లేదు. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవమును భారతీయులు జరుపుకుంటున్నారు, వారిని గురించి మాత్రమే దేవుడు మాట్లాడడం లేదు. ప్రపంచములో ఉన్న అన్ని దేశస్తులతో, అన్ని దేశ నివాసులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రి. దేశమా, ఓ దేశమా, ఓ నా దేశమా, ఈ రాత్రి యెహోవా మాట వినుము అంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. ఎందుకు దేవుడు దేశ నివాసులతో, దేశంలో ఉన్న దేశ నివాసులతో యెహోవా మాట వినుము అని ఎందుకు అంటున్నాడు తెలుసా? దేశంలో ఉన్న ప్రజలు దేవుని మాట వినడం లేదు గనుక వినమంటున్నాడు, అంతే సంగతి. వింటే వినమన్నాడు కదా, వినడం లేదు కనుకనే వినమంటున్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ప్రియులారా, దేవుని మాటలు దేశములో ఉన్నటువంటి సకల జీవరాశులు, ఈ ప్రపంచములో ఉన్నటువంటి 250 దేశాల్లో ఉన్నటువంటి సకల ప్రాణి కోటి జీవరాశులు, ఆకాశము దేవుని మాట వింటుంది, భూమి దేవుని యొక్క మాట వింటుంది,
పిల్లలు ఆకాశములో ఉండే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు దేవుని మాట వింటున్నాయి. అలాగే పిల్లల ప్రపంచంలో ఉన్న 250 దేశాల్లో ఉన్నటువంటి సర్వ సృష్టి అంతా కూడా దేవుని మాటలు వింటా ఉన్నాయి. సముద్రము దేవుని మాట వింటుంది, పర్వతాలు దేవుని మాటలు వింటున్నాయి, కొండలు, నదులు దేవుని మాట వింటున్నాయి. పిల్లరా ఇంకా మనము చూస్తే అడవుల్లో ఉన్నటువంటి మృగాలు దేవుని యొక్క మాట వింటున్నాయి. ఆకాశంలో సంచరించేటువంటి పక్షులు దేవుని యొక్క మాటలు వింటున్నాయి. భూమి మీద ప్రాకుచున్నటువంటి సర్వజీవులన్నీ కూడా దేవుని యొక్క మాట వింటున్నాయి. సముద్రాలలో ఉండేటువంటి జలచరాలు కూడా దేవుని యొక్క మాట వింటుంది. ఈ భూమి కూడా, మానవుడు నివసిస్తున్నటువంటి ఈ భూమి కూడా దేవుని యొక్క మాట వింటుంది. కానీ పిల్లల దేశములో ఉన్నటువంటి దేశ నివాసులు మాత్రము సృష్టికర్త అయిన దేవుని యొక్క మాటను వినడం లేదు. అందుకే దేవుడు పిల్లరా దేశముతో కాదు గాని దేశములో ఉన్న దేశ నివాసులతో దేవుడు ప్రత్యక్షముగా ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. దేశమా 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 యెహోవా మాట విను. ఎవరు వినాలంటండి యెహోవా మాట? చెప్పాలి. ఎవరు వినాలంట యెహోవా మాట? ఏమండి, ఇందాక ప్రారంభములో మీకు చెప్పాను కదా, దేశం అంటే మట్టి కాదోయ్. ఏమండోయ్, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశము మనుషులతో నిండి ఉంది. ఈ దేశమును దేవుడు సృష్టించి, ప్రపంచంలో కొన్ని దేశాలను దేవుడు సృష్టించి ప్రతి దేశములో మానవులను రూపకల్పన చేశాడు. భూమి మీద మనల్ని నిలబెట్టాడు జీవించమని. వారితో దేవుడు ముఖాముఖిగా ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అసలు దేశము ప్రియులారా పాడైపోవడానికి గల కారణం ఏంటంటే దేశములో ఉన్న మనుషులు చేసిన పాపమును బట్టి దేశాలు పాడైపోతూ ఉన్నాయి. దేవుడు ఎందుకు దేశ నివాసులతో యెహోవా మాట వినమంటున్నాడంటే, వినేవారు దేశములో దేవుని మాట వినేవారు పిల్లరా లేరు గనుక దేవుడు వినమంటున్నాడు. అసలు దేశాలు పాడైపోవడానికి గల కారణం, ఈ రాత్రి దేశాలు పతనమైపోవడానికి గల కారణం ఏంటంటే, చదవండి మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వాక్యము నుండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వాక్యము. భక్తుడు దేశములో లేకపోయేను. ఏమండి, ఎవరు లేరంట దేశములో? చెప్పాలి. ఎలాంటి వారు దేశములో లేకుండా పోయారట? భక్తి కలిగిన వారు ఎవరైనా దేశములో ఉన్నారా అని దేవుడు ఆకాశం నుండి పరిశీలన చేస్తే ఏ దేశములో కూడా ఎక్కడ కూడా భక్తి కలిగినటువంటి వాడు ఒక్కడు కూడా లేడు. దేవునికి కనబడలేదట. ఒక్కడు కూడా దేవునికి కనబడలేదు. అందుకే దేశాలతో దేవుడు ప్రత్యక్షముగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేశాలు పాడైపోవడానికి, దేశాలు పతనమైపోవడానికి, దేశాలు పిల్లరా చల్లా చెదురైపోవడానికి కారణం ఏంటంటే భక్తుడనేటువంటి వాడు మొట్టమొదటిగా దేశంలో లేని లేకపోవుటను బట్టి మనము నివసిస్తున్న దేశాలు పాడైపోవడానికి కారణం. రెండవ కారణము మనము చూద్దాము. దేశములో నివసించే ప్రజలలో ఏమీ లేదట, ఒక్కరిలోనైనా. ఏది? ఒక్కరిలోనైనా. ఆకాశమందున్న దేవుడు దేశములో ఉన్న ఒక్కరిలోనైనా యథార్థత ఉన్నదేమో అని పరిశీలన చేస్తే యథార్థత ఒక్కడిలో కూడా కనబడడం లేదు. భక్తుడు లేడు. 2, యథార్థత మాట్లాడేవారు ఒక్కరు కూడా లేరు. మూడవదిగా ఏమండి, దేశములో నివసించేవారు ఎలా ఉన్నారట? ఇతరులకు ప్రాణహాని తలపెట్టేవారు ఎక్కడ ఉన్నారట? దేశములోనే ఉన్నారు. ఈ దేశములో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు? ఇతరులకు ప్రాణహాని చేసేటువంటి వారు, ఇతరులను కూని చేసేవారు, ఇతరులను నిర్దాక్షిణముగా
పిల్లరా కూని చేసేవారు, మానభంగాలు చేసేవారు, హత్యలు చేసేవారు, దోపిడీలు చేసేవారు, దొంగతనాలు చేసేవారు ఎక్కడ ఉన్నారు అంటే ఏమండి, దేవుడు కలుగజేసిన ఈ దేశం అని కాదు, ప్రతి దేశం, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశములో ఎవరున్నారంట ఏమండి, ఇతరులను హాని చేసేటువంటి వారు ఉన్నారట. ఇక 4వదిగా చదవండి, ప్రతి మనుష్యుడు కిరాతకుడై తన సహోదరుని పట్ల ఏం చేస్తున్నాడు? ప్రేమ చూపవలసినటువంటి సహోదరుడు, జాలి చూపవలసినటువంటి సహోదరుడు, ఆప్యాయతను అనురాగాలను పంచి ఇవ్వవలసినటువంటి తోటి సహోదరుడు తన తోటి సహోదరుడు పట్ల ఏం చేస్తున్నాడు? దేశములో నుండి ఏమండి, కీడు చేసేవారు దేశములో ఉన్నారు. ప్రతి దేశములో ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు. ఎక్కడ చూసినా కీడు చేసేవారే, ఎక్కడ చూసినా పిల్లరా చూడండి మోసం చేసేవారే, ఎక్కడ చూసినా అన్యాయము చేసేవారే, ఎక్కడ చూసినా అక్రమాలు చేసేవారే, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు చేసేవారు. దేవునికే మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అందుకే దేవుడు దేశముతో మాట్లాడవలసి వచ్చింది. దేశమా దేశమా దేశమా, నువ్వు ఏ దేశమైనా కావచ్చు, ఏ దేశంలో నివసిస్తున్నప్పటికీ కూడా కావచ్చు, ఏ ప్రాంతానికి చెందిన వాడవైనా కావచ్చు, ఏ భాష మాట్లాడేవాడవైనా కావచ్చు, నీవు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ దేవుడు మాట్లాడుతున్నాడు దేశ నివాసులతో. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. 5వదిగా మనము చూస్తే మీకా గ్రంథంలో రాయబడింది, అధిపతులు అనేటువంటి వారు ఏం కోరుకుంటున్నారట? దేశంలో ఉన్నటువంటి అధిపతులు ఏమి కోరుకుంటున్నారట? బహుమానాలు, గొప్పతనాలు కోరుకుంటున్నారు. పేరు ప్రతిష్టతలు రావాలి, సమాజంలో మేమే పలుకుబడిని సంపాదించుకోవాలి, అందరూ కూడా మా ఎదుట వచ్చి మేము కూర్చుంటే మా ఎదుట నిలబడాలి. గమనించండి ప్రియులారా, అధిపతులు బహుమానాలు కోరుకుంటున్న వారు ప్రతి దేశంలో ఉన్నారు. అందుకే దేవుడు దేశముతో మాట్లాడవలసి వచ్చింది, లేకపోతే ఆయన మాట్లాడేవాడు కాదు. ఇలాంటి వారు లేకపోతే ఆయన అసలు మాట్లాడేవాడు కాదు. ఇలాంటి వారు సమాజములో, సంఘములో, కుటుంబాలలో, వ్యక్తిగతముగా ప్రతి దేశములో ఉన్నారు గనుక దేశములో ఉన్నటువంటి ఇలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా 6వదిగా దేశములో ఎవరు ఉన్నారట? మీకా గ్రంథంలో చదువుతున్నాం, లంచము పుచ్చుకునేవారు దేశములో ఉన్నారు గనుక దేశముతో దేవుడు మాట్లాడవలసి వస్తుంది. ఎక్కడ చూసినా లంచము లేనిదే పనులు జరగడం లేదు. దేశమంతా కూడా లంచాలతో నిండిపోయి ఉన్నది. అందుకే దేవుడు దేశముతో మాట్లాడవలసి వచ్చింది. దేవునికే మహిమ కలుగునుగాక. 7వదిగా మనము చూస్తే ఏమండి, దేశమంతా కూడా ఎలా ఉన్నదట? మోసము చేయు వారితో నిండి ఉన్నదట. ప్రతి దేశము ఎలా ఉందంటే మోసము చేసే వారితో నిండి ఉంది. ఇలాంటి ప్రజలు ప్రియులారా చూడండి, 7 రకాలైన ప్రజలు మీకా గ్రంథములో మనము చదువుకున్నాం. 7 రకాల ప్రజలు పిల్లరా దేశములో ఉన్నారు గనుక నేను అంటున్నాను, కేవలము భారతదేశములోనే ఇలాంటి వారు ఉన్నారు అని అనడం లేదు. ప్రతి దేశములో ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు, ప్రతి ప్రాంతంలో ఉన్నారు. అందుకే దేవుడు దేశముతో మాట్లాడుతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అయితే దేవుడు దేశ నివాసులతో మాట్లాడుతున్నాడు కానీ దేశంలో ఉన్న దేశ నివాసులు దేవుని యొక్క మాటను మాత్రం ఎవరు కూడా వినడం లేదు. వినేవాళ్ళు ఎవరు లేరు. ఆయన వినండి వినండి అని ఘోషిస్తున్నాడు. పరలోకములో ఉన్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ సృష్టిని సృష్టించి ప్రతి దేశాన్ని కలుగజేసి ప్రతి దేశములో పులరా సర్వజనులను పులరా ఆయన పుట్టించి జీవింపజేస్తూ ఉంటే ఆయన మాట వినేవారు
దేశములో ఎవరు కూడా లేరు. కానీ ఈ సృష్టి అంతా కూడా దేవుని యొక్క మాటకు లోబడతా ఉంది. ఈ సృష్టి యావత్తు ఇందాక చెప్పానే, ఆకాశము దేవుని మాట వింటుంది, నక్షత్రాలు దేవుని యొక్క మాటకు లోబడుతున్నాయి, చంద్రుడు సూర్యుడు దేవునికి లోబడుతున్నాడు, మానవుడు నివసిస్తున్నటువంటి భూమి అంతా కూడా దేవుడు ఒక్క మాట చెబితే భూమి అంతా కూడా గజగజ వణికిపోతూ దేవునికి లోబడతా ఉంది. కానీ భూమి మీద నివసిస్తున్న మానవుడు మాత్రం దేవుని మాట వినడం కేర్లెస్గా ఉంటున్నాం. గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మీరు ఎళ్ళకెళ్ళినాక చదువుకోండి. రెఫరెన్స్ చెప్తాను, సమయం అయిపోతా ఉంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 21వ వాక్యాన్ని మీరు చదివితే అక్కడ దైవజనుడు ప్రార్థనాయోధుడైనటువంటి ఏది దినమునకు 3 పర్యాయాలు ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము మేడగదిని ఎక్కి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దినమునకు 3 సార్లు ప్రార్థించేటువంటి ప్రార్థనా యోధుడు, ప్రార్థనా పరుడు, దైవజనుడైన దానియేలు దర్యావేషు కాలములో అసూయ పరులు కొందరు దానియేలు మీద అసూయ పరులు ఏం చేశారట ఏమండి? అదంతా చరిత్ర మనందరికి బాగా తెలుసు. ఏమండి? దానియేలును తీసుకుని వెళ్ళి 30 దినాల వరకు ఏం చేయకూడదట, ఎవరిని కూడా పూజించకూడదట, ఎవరు కూడా ఎవరికి ప్రార్థన చేయకూడదు. రాజుకు తప్ప. రాజు శాసనాన్ని ఉల్లంఘిస్తే ఇదిగో వారిని తీసుకుని వెళ్ళి తక్షణమే నిర్దాక్షిణముగా సింహాల బోనులో పడవేయబడతారు. అయితే సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో ప్రార్థించడం అనేటువంటి దానియేలు మాత్రము మానుకున్నాడా? రాజు శాసనాన్ని ఏం చేశాడండి? ధిక్కరించాడు. చూడు బిల్లారా, అతన్ని పట్టుకొని వెళ్ళి సింహాల బోనులో ఆ రాత్రి పడవేశారండి. పడవేస్తే పడవేయక మునుపు దేవుడు ఆ సింహము యొక్క బోనులో ఉన్నటువంటి సింహాలకు ఆ రాత్రి దేవుడు ఆజ్ఞాపించాడు, ఏ సింహాలో వినండి, ఈ రాత్రి మీ మధ్యకు నా సేవకుడైనా నా దైవజనుడైనా దానియేలు మీ మధ్యకు వస్తాడు. సింహాలో అతనికి ఏ కీడు మీరు తలపెట్టకూడదు, అతడికి ఏ హాని కూడా మీరు చెయ్యకూడదు, జాగ్రత్త సుమా అని దేవుడు ఆకాశము నుండి సింహబోనులో బంధించబడిన సింహాలకు, ఆకలితో అలమటించిపోతున్నటువంటి సింహాలకు దేవుడు ఆ రాత్రి ఆజ్ఞాపించాడండి. ఒకే ఒక మాట చెప్పాడు, జాగ్రత్త, దైవజనుడు మీ మధ్యకు మీ బోనులో వేయబడబోతున్నాడు. కొందరు అసూయ పరులు వచ్చి అతన్ని పట్టుకొని మీ మధ్యలో వేయబోతున్నారు దానియేలును, అతడికి ఈ రాత్రి మీ హాని కూడా చెయ్యొద్దు అన్నాడు. అంతే దేవుడు ఒక్క మాట అన్నాడు, సెలవిచ్చేసాడు. సింహాలు బోనులో ఎప్పుడైతే దానియేలు సింహ బోనులో ఏమండి పడవేయబడ్డాడో, ఆకలితో అలమటించిపోతున్నటువంటి సింహాలు పిల్లరా దానియేలు సింహబోనులో పడవేసిన వెంటనే అవి కూడా దానియేలు ఎదుట సింహాలన్నీ కూడా మోకరించి సింహబోనులో ఏం చేసినాయి అంటండి, దానియేలుతో పాటు ఆ రాత్రంతా కూడా ప్రార్థన చేసినాయట. ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? ఎవరు ఆజ్ఞాపించారు ఆ సింహాలకు ఆ రోజు రాత్రి? సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఒకే ఒక మాట అన్నాడు, సింహాలు దైవజనుడైన దానియేలుకు ఏ హాని తలపెట్టవద్దు, ఏ హాని తలపెట్టవద్దు, జాగ్రత్త అన్నాడంతే దేవుడు. ఏమైనా తలపెట్టారా? ఏమన్నాడు దేవుడు? జాగ్రత్త అన్నాడు.
ఇక దానియేలు సింహాలు ఆ రాత్రి సింహభవనంలో దానియేలుని జాగ్రత్తగా కాపాడుకున్నాయండి. ఏ కీడు రాకుండా, ఏ హాని తలపెట్టకుండా అవి కూడా ఆకలితో కడుపు కాల్చుకొని ఉపవాసం ఉండి రాత్రంతా తెల్లవారే వరకు కూడా సింహాలు ఏం చేసినాయంట, దానియేలుతో పాటు ప్రార్థన చేసి. తెల్లవారగానే రాజు దర్యావేషి వచ్చేసాడు సింహాల బోను. జీవము కలిగినటువంటి దానియేలు, దేవునికే మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నీ దేవుడు నిన్ను సింహపు బోనులో నుండి నిన్ను రక్షించాడు. దేవునికే మహిమ కలుగునుగా. దానియేలును సింహపు బోనులో నుండి రక్షించడానికి గల కారణం ఏంటంటే, సింహాలకు దేవుడు ఆజ్ఞాపించాడు. అంతే, ఒక్క మాట చెప్పాడు. సింహాలకి ఏం చేసినాయండి, నోరు మూసుకొని కడుపు కాల్చుకొని రాత్రంతా కూడా దానియేలుతో పాటు మోకరించి అవి కూడా వాటి వాటి భాషల్లో దేవుణ్ణి స్తుతించాయి. రెండవదిగా మనము గమనిస్తే ప్రియులారా, చూడండి, రెండవదిగా మనము గమనిస్తే చూడండి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వాక్యమును మీరు ఎల్లకెళ్ళినాక చదువుకోండి. అక్కడ కేరీతు వాగు దగ్గర పిల్లరా దైవజనుడైన ఎవరున్నారండి అక్కడ, ఏలియా పాస్టర్ గారు ఉన్నారు. దేశమంతా కూడా కరువు వచ్చేసి 3.5 సంవత్సరాలు వర్షం లేదు, పంటలు పండడం లేదు, ఉన్న నీళ్లు, వాగులో ఉన్న నీళ్ళు అన్నీ కూడా అయిపోతున్నాయి. ఈ రోజులో ఇప్పుడు పరిస్థితులు అలా ఉంది, అప్పటి పరిస్థితులు అలా ఉంది, దాన్ని ఏలియా కాలంలో పరిస్థితి. అయితే దేవుడు ప్రియులారా కేరీతు వాగు దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్నామన్నాడు. ఆ వాగులో నీళ్లు తాగుతా ఉండు, ఏలియా నువ్వు నా సేవకుడవు, నా పరిచర్య చేస్తున్నావు, నేను పిలువగానే వచ్చినటువంటి సేవకుడవు నీవు. కరువు నుండి నేను నిన్ను తప్పిస్తాను, సమృద్ధిలోనికి నేను నడిపిస్తాను. సింహపు పిల్లలు పస్తుపడినా కానీ ఆకలి కొనిన కానీ దేవుని బిడ్డలను దేవుడు ఏమాత్రం కూడా ఆకలి కొననీయడు. దానియేలుకు ఏలియా గారికి దేవుడు చెప్పాడు. ఏలియా వెళ్ళి అక్కడ గుడారం వేసుకొని కేరీతు వాగు దగ్గర ఆ ఒడ్డున ఉంటున్నాడు. ఆకాశములో సంచరించే కాకులను పిలిచాడు ఆ రోజు. కాకులు ఇటు రండి, ఇదిగో కేరీతు వాగు దగ్గర నా దైవజనుడైన ఏలియా గారు గుడారం వేసుకుని అక్కడ ఉంచున్నాడు, మీరు ఆహారము పట్టుకొని వెళ్ళి దైవజనుడి దగ్గర పెట్టండి అన్నాడు. మరి ఎన్ని కాకులు పిలిచాడో మనకు తెలియదు. దైవజనుడికి ప్రియులారా ఉదయకాలము 2 పూటల ఆహారము తీసుకుని వస్తున్నాయి కాకులు. ఎక్కడి నుండి తీసుకుని వస్తున్నాయో మనకు తెలియదు, ఏ ప్రాంతం నుండి తీసుకుని వస్తున్నాయో మనకు తెలియదు. దేశమంతా కూడా ప్రియులారా కరువుతో విలయతాండమాడుతూ ఉంది. దేశంలో ఉన్న దేశ నివాసులందరూ కూడా కరువులతో విలయతాండమాడుతున్నారు. వర్షాలు పడడం లేదు, పంటలు పండడం లేదు, వాగుల్లో చెరువుల్లో ఉన్న నీళ్లు కూడా ఇంకిపోతున్నాయి, త్రాగడానికి నీరు లేవు, తినడానికి ఆహారం లేదు. అలాంటి పరిస్థితులలో పిల్లరా కాకులకు దేవుడు ఆజ్ఞాపిస్తే, ఏమండి కాకి బుద్ధి మనందరికీ బాగా తెలుసు. కాకులు ఏం చేస్తాయండి, స్వప్నాతి బుద్ధులు. వాడికి దయా దాక్షిణ్య ప్రేమ ఉండదు. పిల్లవాడికి ఒక గొట్టమో చక్రం ఇచ్చి చూడండి, ఏమండి అమాంతంగా వచ్చి కాకి ఏం చేస్తుందండి, అయ్యో పాపం పిల్లోడే, వాళ్ళ అమ్మ ఎంతో ముచ్చటబడి ఒక గొట్టమో చక్రమో కొనిపెట్టింది, పాపం తిన్నేలే నాకెందుకులే అనుకోదు. కాకి అమాంతంగా వచ్చి 2 కాళ్ళతో ఎగరేసుకొని ముక్కు కరిపించుకొని ఈ పిల్లోడు అని ఏడుస్తున్నా కానీ వదిలిపెట్టదు, అమాంతంగా ఎగిరి వెళ్ళిపోదు. అసమంటి కాకులకు దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ కాకులు కూడా దేవుని యొక్క మాటకు లోబడ్డాయండి. ఏలియా గారు కేరీతు వాగు దగ్గర ఉంటే ఆహారము పట్టుకుని వచ్చి 2 పూటల ఆహారం. కాకులు దేవుని మాట వినాయండి. అంత మాత్రమే కాకుండా సముద్రములో ఉండేటువంటి తిమింగలము కూడా దేవుని యొక్క మాట ఉంది. యోనా గ్రంథము మీరు చదువుకొని, యోనా గ్రంథములో మనం చూస్తున్న విషయాన్ని, దైవజనుడిని యోనా దేవుడు నినివే మహాపట్టణానికి పొమ్మంటే దేవుడు వెళ్ళమన్న పట్టణానికి వెళ్ళకుండా తిరస్కరించి తార్షిషుకు ప్రయాణమై వెళుతున్నాడు. వెళుతున్న సమయంలో ప్రియులారి దేవుడు
సముద్రము ఓడలో ప్రయాణం చేసి వెళుతున్నాడు యోనా. సముద్రములో ఉండే జలచరానికి దేవుడు ఆజ్ఞాపించాడు, తిమింగలమా ఇటురా. ఈ ఓడలో దైవజనుడైన యోనా ప్రయాణం చేస్తున్నాడు. ఇదిగో అతనిని ఒక పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పమంటే మరొక పట్టణానికి వెళుతున్నాడు. అతని ఎత్తి ఇప్పుడు సముద్రములో పడవేస్తారు. అతన్ని ఏమీ నువ్వు హాని చెయ్యవద్దు, మింగవద్దు, నీ ఆహారం కొరకు మింగవద్దు, నీ కడుపులో భద్రంగా దాచు. తీసుకుని వెళ్ళి నేను ఎక్కడికి వెళ్ళమన్నానో ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఆ సముద్రం యొక్క రేవు ఒడ్డున అతన్ని సురక్షితముగా కక్కివేయమన్నాడు దేవుడు. దేనికి ఆజ్ఞాపించాడండి? యోనాను భద్రముగా తీసుకుని వెళ్ళి కక్కివేయమని. ఏమండి, సముద్రములో ఉండేటువంటి తిమింగలానికి దేవుడు ఆజ్ఞ. మరి తిమింగలం ఏం చేసిందండి? దేవుడు చెప్పినట్లుగా ఆయన మాట విని యోనా గారిని 3 రాత్రులు 3 పగలు తన గర్భాశయములో దాచుకొని, ఆ చేప కూడా 3 రోజులు ఆహారం తీసుకోలేదండి. ఆహారం తీసుకుంటే కడుపులో ఉన్నవాడు చచ్చిపోతాడేమో, మరి దేవుడు భద్రంగా తీసుకుని వెళ్ళి ఆ నినివే మహాపట్టణము రేవును ఒడ్డున కక్కమన్నాడు కదా. మరి ఈ చేప కూడా 3 దినాలు రాత్రి పగలు ప్రయాణం చేస్తూ పిల్లల సముద్రములో ఈదుకుంటూ నినివే పట్టణానికి తీసుకుని వచ్చి ఆ చేప కూడా 3 దినాలు ఆహారం ఏది తీసుకోకుండా యోనాను బట్టి ఏం చేసిందండి? దేవుని మాటకు లోబడి, ఏమండి, ఆహారం ఏది తీసుకోకుండా దేవుడు చెప్పినట్లుగా నినివే పట్టణపు సముద్రం యొక్క ఒడ్డుకు యోనాను తీసుకుని వెళ్ళి కక్కివేసింది. ఇంకా మనము చూస్తే ప్రియులారా, 4వదిగా మనము నివసిస్తున్నటువంటి భూమి కూడా దేవుని యొక్క మాటకు లోబడుతున్నాయండి. ఈ భూమి ఎవరికి లోబడుతుందో తెలుసా? సృష్టికర్త అయిన దేవునికి లోబడతా ఉంది. భూమికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఒక్కొక్కసారి. ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాల్లో ఉన్నటువంటి దేశ నివాసులు ఆయన మాట వినకపోతే దేవుడు కొన్ని దేశాలకు దేవుడు ఈ భూమికి కూడా దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఏమని ఆజ్ఞాపిస్తాడో తెలుసా? యెషయా గ్రంథము ఇళ్ళకెళ్ళాగా చదువుకోండి, 24వ అధ్యాయము. ఇంకొక 5 నిమిషాల్లో నా మాటలు ముగించబోతున్నాను. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 17వ వాక్యములో మీరు గమనిస్తే అక్కడ రాయబడింది, ఈ భూమి అంతా కూడా దేవునికి లోబడుతుందంట. భూమి ప్రతి దినము దేవుణ్ణి స్తుతిస్తుందండి తన భాషతో. ఈ భూమి దేవుని ద్వారా సృష్టించబడినటువంటి భూమి, దేవుని ద్వారా కలుగ చేయబడినటువంటి భూమి. ప్రతి నిత్యము, అనుదినము, అనుక్షణము, క్షణక్షణము, ప్రతి క్షణము కూడా మానవుడు నివసిస్తున్నటువంటి భూమి అంతా కూడా తన భాషలతో దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. దేవుని స్తుతించడం మాత్రమే కాదు, దేవునికి లోబడుతున్నది ఈ భూమి అంతా కూడా. దేశ నివాసులు చేసిన పాప ఫలితమును బట్టి దేవుడు భూమికి ఆజ్ఞాపిస్తాడు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో ఉన్న భూమి ప్రజల పాపాన్ని ఎంతవరకు నీవు మోస్తావు? భూమి, నేను మొయ్యలేకపోతున్నాను, నీకు భారముగా ఉంది. మనుషులు చేసిన పాపము భూమి మొయ్యలేకపోతూ ప్రతిదినము దేవుడికి ప్రార్థన చేస్తా ఉంది. దేవుడా, నన్నెందుకు కలుగు చేశావు? నన్ను కలుగు చేశావు, నా మీద ఈ పనికిమాలిన మనుషులు ఎందుకు నా మీద పడేశావు? మనుషులు చేసిన పాపాన్ని నేను మొయ్యలేకపోతున్నాను. దేవుడా, ఎంతవరకు నేను సహించేది? ఎంతవరకు నేను భరించేది? చాలా వరకు సహనముతో, ఓర్పుతో నేను భరిస్తున్నాను, కానీ ఇక భరించడం నా వల్ల కాదు అని ఈ భూమి అట ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థన చేస్తుంది. దేవుడు అంటున్నాడు, సరేలే భూమి, ఏం చేస్తావు? నువ్వు ఎంతకాలము మోస్తావు? ఎంతవరకు మోస్తావు? కాస్త నేను నీకిచ్చిన శక్తిని బట్టి కాస్త ఒక్క నిమిషం కాదు, కొన్ని సెకండ్లు, 2-3 సెకండ్లు భూమిని అలాగూ కదిలించు అంటాడట దేవుడు. కదిలిస్తే ఏమవుతుందండి భూమి? ఒక్క నిమిషం కాదండోయ్, 2-3 సెకండ్లు చాలు
భూమి అలా తన యొక్క ప్రకంపన శక్తితో, భూమి దేవుడు తనకిచ్చినటువంటి శక్తితో అలా కాస్త కిందకి అలా అందంటే చాలు, కనురెప్ప పాటున ఏమైపోతుంది? భూమి మీద ఉన్న సకల ప్రాణి కోటి జీవరాశులు మనుషులతో కిక్కిరిసిపోతున్నటువంటి భూమి క్షణికములోని ఏమైపోతుంది తెలుసా? రెప్పపాటున భూకంపం కలిగి భూమి లోపలికి దిగబడిపోతుంది. కారణం ఏంటంటే మనము నివసిస్తున్న ఈ భూమి దేవుని మాట వింటుంది. ఆకాశంలో సంచరించే పక్షులు దేవుని మాట వింటున్నాయి. అడవుల్లో ఉండేటువంటి మృగాలు పిల్లరా దేవుని యొక్క మాటను వింటున్నాయి. సముద్రములో ఉండే జలచరాలు కూడా దేవుని యొక్క మాట వింటున్నాయి. కానీ ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనుషులు మాత్రము, దేశ నివాసులు మాత్రము దేవుని యొక్క మాట వినడం లేదు గనుకనే దేశముతో దేవుడు మాట్లాడవలసి వచ్చింది. దేశమా దేశమా దేశమా, ఇప్పుడైనా యెహోవా మాట వినండి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా మాట వింటే దేశములో ఉన్న దేశ ప్రజలకు కలిగే ఆశీర్వాదం ఏంటో మీకు తెలుసా? ఈ రాత్రి ఒకే ఒక విషయాన్ని చెప్పి నా మాటలు ముగించేస్తాను. చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వాక్యము నుండి 14వ వాక్యం వరకే చదవండి. ఇళ్ళకెళ్ళా చదువుకోండి, ఇప్పుడు వద్దులేండి. 15 నుంచి చదవగాకండి చివరి వరకు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము నుండి 14వ వాక్యం వరకే చదవండి. అక్కడ రాయబడింది, దేవుని మాట ఏ దేశములో ఉన్నవారైతే వింటారో, ఏ దేశస్థులైతే వింటారో ఆ దేశమును దేవుడు ఏం చేస్తాడంటండి? ఆకాశము నుండి ధననిధిని, దేవుని యొక్క మాట వినే దేశస్థులకు దేవుడు ఆకాశములో ఉండే ధననిధిని దేవుడు, ఆయన మాట వినే వారికి దేవుడు ఏం చేస్తాడట? ఆకాశపు యొక్క ధననిధిని తెరుస్తాడట. ఏ దేశమైతే, ఏ దేశములో ఉన్న ప్రజలైతే, ఏ దేశమైతే దేవుని యొక్క మాట వింటాదో ఆ దేశం మీదకి దేవుడు తన ధననిధిని, ఆకాశములో ఉండే గొప్ప ధననిధిని దేవుడు తెరిచి ఆ దేశం మీదకి దేవుడు అనుగ్రహిస్తాడు ఆశీర్వాదం. రెండవదిగా, ఏ దేశమైతే దేవుని యొక్క మాట వింటాదో ఆ దేశములో అప్పులు లేకుండా దేవుడు చేస్తాడు. అప్పిచ్చేవారిగా చేస్తాడు కానీ అప్పు చేయువారిగా దేవుడు ఆ దేశ నివాసులను దేవుడు చేయడు. ఏ దేశమైతే దేవుని యొక్క మాటకు లోబడుతుందో, ఏ దేశమైతే దేశ నివాసులు దేవుని ప్రేమిస్తారో పిల్లరా, అనేకులకు దేవుడు ఏం చేస్తాడట? తలగా నియమిస్తాడు కానీ తోకగా దేవుడు నియమించడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక విషయాన్ని చెప్పి నా మాటలు ముగిస్తానే. ఏ దేశమైతే దేశములో ఉన్న దేశ నివాసులు దేవుని స్తుతిస్తారో, స్తుతించే దేశ నివాసులకు దేవుడు ఏమిస్తాడంటే, 2వ దినవృత్తాంతములు ఇలాకెళ్ళి చదువుకోండి, 14వ అధ్యాయము 10వ వాక్యము నుండి 15వ వాక్యము. అక్కడ రాయబడింది, దేవుని మాట వింటే దేశమును దేవుడు ఆశీర్వదిస్తాడు, నెమ్మదినిస్తాడు, సమాధానాన్నిస్తాడు, ఆరోగ్యాన్నిస్తాడు, ఆనంద అభిషేకముతో ఆ దేశ నివాసులను దేవుడు నింపుతాడు. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 5-6 వచనాలు మనము చూస్తే, ఏ దేశములో ఉన్న దేశ నివాసులు దేవుని మాట ఎవరైతే వింటారో ఆ దేశములోనట పేదరికము లేకుండా దేవుడు నిర్మూలము చేస్తాడు. పేదరికము ఉండదు, దరిద్రత ఉండదు. పిల్లరా, ఆ దేశములో ఉన్న పేదరికమును, దరిద్రతను దేవుడు నిర్మూలము చేసి ఇతర దేశముల వారికి అప్పిచ్చేవారిగా, ధనవంతులుగా దేవుడు ఆ దేశాన్ని దేవుడు
అనుగ్రహిస్తాడు. ఇంకా మనము చూస్తే దేవుని యొక్క మాట వినగకపోతే కలిగే అనర్థకరమైన పరిస్థితి ఏంటో చెప్పి నా మాటలు ముగిస్తాను. వాటిని వివరించను, సమయం లేదు. ఎల్లకెళ్ళగా చదువుకోండి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 17వ వాక్యములో 3-4 అనర్థకరమైన పరిస్థితులు సంభవిస్తాయి. డోకాలేదు దానికి. ఇక ఏ దేశమైతే దేవుని యొక్క మాట వినకుండా పెడచెవిని పెట్టి నిర్లక్ష్యముగా ఉంటారో ఆ దేశం మీదకి కలిగి అనర్థకరమైన పరిస్థితులు నేను వివరించను, మీరు చదువుకోండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కూడా ప్రభుని ఆరాధన చేద్దాం. దేవుడు మనము నివసించడానికి మంచి భారతదేశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈ భారతదేశములో మనం నివసిస్తున్నామంటే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. గొప్ప దేశాన్ని దేవుడు మనకు బహుమానంగా దేవుడు మనకు దయచేశాడు. ఈ భారతదేశమును మనము గమనిస్తే కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఈ భూభాగాన్ని మనం చూస్తున్నాం. భారతదేశము ప్రపంచములో నడిబొడ్డు దేశం, ఆసియా ఖండములో ఉన్నది ఈ దేశం. మనం ఈ భారతదేశంలో పుట్టడం, జీవించడం మనకెంతో ధన్యకరం. దేవుడు మన ప్రాంతాలను సస్యశ్యామలముగా మంచి భూభాగాలను దేవుడు అనుగ్రహించాడు. ఎన్నో పర్వతాలు, ఎన్నో కొండలు, ఎన్నో నదులు, ఎన్నో సముద్రాలు, ఎన్నో సరస్సులు, ఎన్నో అడవులు, ఎన్నో భూగర్భ జలాలు, ఎంతో ధననిధిని దేవుడు మన భారతదేశాన్ని ప్రేమించి దేవుడు సర్వ సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు మనకిచ్చిన మన దేశాన్ని బట్టి దేవుని అందరం కూడా ఒకసారి స్తుతించుదాం. అందరూ కూడా 2 చేతులెత్తి ప్రభువును ఆరాధన చేద్దాం. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవము దేవుడు మనకు అనుగ్రహించారు. అయితే భారతదేశానికి స్వాతంత్రము అనేటువంటిది వచ్చింది ఇప్పటికి 80 సంవత్సరాలు అవుతుంది. 79 సంవత్సరాలు ముగించుకొని 80వ సంవత్సరములో మనం ప్రవేశించాం. దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ దేశములో ఉన్న దేశ నివాసులకు ఇప్పటి వరకు స్వాతంత్రము కలగలేదు. నిజమైన స్వాతంత్రము ప్రభువైన యేసు క్రీస్తులోనే మనకు దొరుకుతాయి. ఆయన స్వాతంత్రము మనను స్వతంత్రులుగా చేస్తాది. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే ఆనాడు ఇర్మియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఆకాశమందున్న దేవుడు మాట్లాడుతున్నాడు. దేశమా 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 యెహోవా మాట విను. ఏ దేశమైతే యెహోవా మాట వింటాదో ఆ దేశానికి నేను నెమ్మదినిస్తాను. ఏ దేశమైతే దేవుని మాట వింటాదో ఆ దేశం మీదకి సమాధానాన్ని ఇస్తాను. ఆ దేశాన్ని నేను ఆశీర్వదిస్తాను. వారి పంట భూములను నేను దీవిస్తాను. వారి ప్రతి కుటుంబాలను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానము చేశాడు. విన్నారు కదా ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా మనతో మాట్లాడిన ప్రతి మాటలు. దేవుడు మనకు మంచి దేశాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేశాన్ని పరిపాలన చేసేటువంటి మంచి దేశాధినేతలను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేశ నాయకులను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము క్షేమముగా, నెమ్మదిగా, ఆరోగ్యముగా ఉండాలి అంటే ఏ దేశంలో ఉన్నటువంటి ఆ దేశ నివాసులు దేశం కొరకు ప్రార్థించాలి,
దేశ నాయకుల కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి, నాయకుల కొరకు ప్రార్థించాలి, దేశ క్షేమము కొరకు మనము ప్రార్థించాలి. ఎందుకు ప్రార్థించాలంటే నీవు నేను క్షేమముగా ఉండాలంటే దేశము కొరకు మనము ప్రార్థించాలి. ఈ రాత్రి మన ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రార్థించుదామా? చక్కటి భారతదేశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు మన భూభాగం, మంచి భూభాగాన్ని దేవుడిచ్చాడు. సారవంతమైన భూమిని దేవుడు మనకు అనుగ్రహించాడు. చక్కటి ప్రకృతి వాతావరణాన్ని దేవుడు మనకు దయచేశాడు. దేవుడిచ్చిన ఈ దేశాన్ని బట్టి మనము దేవుని స్తుతించవద్దులమై ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ఈ 80వ స్వతంత్ర దినోత్సవపు సందర్భముగా నీ బిడ్డలుగా ఉన్న మేము ఈ రాత్రి మీ కృపాసనం ఎదుకు మేము వచ్చి నీవు మాకు అనుగ్రహించిన నిజమైన స్వాతంత్రాన్ని బట్టి ఈ రాత్రి నిన్ను స్తుతిస్తూ ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మీరే మీ ఘనమైన నామానికి మీరు మహిమయు ఘనతయు ఈ రాత్రి మీరు మాత్రమే ప్రభావాలు పొందవలసిందిగా వేడుకొనుచు యేసు క్రీస్తు నామములోని సమస్తమును అడిగి ఈ రాత్రి సవినయముగా వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. అందరూ నాతో చెప్పండి, ఆమేన్. ఆమేన్. చివరిగా జాతీయ